క్వార్టర్ ధర 99, 100 కోట్లతో రాష్ట్రంలో బిడ్స్, చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు, రైతులు సంతకాలు లేకుండా కౌలు కార్డులు, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. అది ఒక మాట చెప్పదలుచుకున్నాను, చెప్తా. వీళ్ళ గురించి మాట్లాడదాం మనం ఇవాళ. ఓకే, సో నిన్న వీళ్ళు ఎన్డీఏ పక్ష కూటమి 100 days పూర్తయిన సందర్భంగా ఒక సభ పెట్టుకొని మనం ఎరగదీస్తున్నాం, మనం తోపులో మన త్రువులో అని చెప్పుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు నిన్న. అదేంటంటే గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డూను కూడా వీళ్ళు పొల్యూట్ చేశారు, తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వుతో తయారయ్యే నెయ్యి వాడారు అని చెప్పి చాలా తీవ్రమైన సంచలనమైన ఆరోపణ చేశారు చంద్రబాబు నాయుడు నిన్న. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇలాంటి ఆరోపణలు చేయకూడదు, ప్రూవ్ చేయగలగాలి. మీరు తలుచుకుంటే ఎంతసేపు సిబిఐ దర్యాప్తో లేకపోతే ఇంకేదో దర్యాప్తు చేసి మీరు తలుచుకోవడం పెద్ద విషయమే కాదు. అధికారుల మీద చర్యలు తీసుకో. మీరు వచ్చి 3 నెలలు అయింది, మీకు ఈ విషయం తెలిసింది, మరి దానిపైన చర్యలు ఏం తీసుకున్నారు? దానిపైన ఎంక్వైరీ కమిటీ వేశారా? దానికి ఏం చేశారు? ఆరోపణలు చేయకూడదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. పైపెచ్చి నిన్న పవన్ కళ్యాణ్ అంటారు, జగన్ ₹1 అనౌన్స్ చేశాడు, మరి ఆ ₹1 ఎవరికి ఇచ్చారో తెలియదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. గత ప్రభుత్వంలో చేసిన వాటి వల్లే ఇప్పుడు మేము ఇంకా కష్టపడుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మీరు వచ్చి 100 రోజులు పూర్తి అయిపోయిందండి, 100 రోజులు పూర్తి అయిపోయింది. 100 రోజులు పూర్తిందని 100 days ఫంక్షన్ మీరే చేసుకున్నారు నిన్న, గ్రాండ్గా చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడాడు, చంద్రబాబు మాట్లాడాడు, అందరూ మాట్లాడుకున్నారు, అందరూ చప్పట్లు కొట్టుకున్నారు, మీకు మీరు తోపు అని చెప్పి మీకు మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. ఏమంటారంటే వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేం చేసామో చెప్తారంట వీళ్ళు 100 రోజుల్లో. మేము అడగదలుచుకున్నాం, చంద్రన్న 6 హామీలు ఏమైనాయి? చంద్రబాబు చెప్పిన 6 హామీలు. సూపర్ 6 అని ఒకటి రిలీజ్ చేశారు వీళ్ళు మధ్య. ఇది రైట్. చూడండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక 6 హామీలు వీళ్ళు ఇచ్చారు. సూపర్ 6 అంట. అవి చూస్తే మనం ఫస్ట్ హామీ, యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగులకు 3000 నిరుద్యోగ వృత్తి. వచ్చిందా? రాలేదు. సెకండ్ది, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. వచ్చిందా? రాలేదు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. రాలేదు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇది రాలా. ప్రతి మహిళకు నెలకి 15,000. ఇది రాలా. సారీ, 1,500. ఇది రాలా. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది రాలా. జీరో. సో మీరు చెప్పిన ఈ 6 పథకాలు 0 పథకాలు అయినాయి. 6 పథకాలు కాల. బాబు సూపర్ 6 కాదు కదా, బాబు సూపర్ 0. మేమే క్లియర్గా మీకు చూపించి అడుగుతున్నాము. మీరు చెప్పిన ఈ 6 పథకాలే బాబు సూపర్ 6 అని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారు మంచిగా నవ్వుతున్న ఫోటో వేసుకొని అప్పట్లో మీరు విపరీతంగా ప్రచారం చేసిన మీ మేనిఫెస్టోనే చూపించి మేము అడగదలుచుకున్నాము. ఏవి సార్ మీరు ఇచ్చిన ఈ 6 ఒక్కటి కనీసం స్టార్ట్ చేశారా? తెలంగాణ ప్రభుత్వం అన్నా కాస్త నయ్యం, సగం అరాకొర చేస్తున్నాయి. ఫ్రీ బస్సు వరకు ఇస్తున్నారు, సరే బస్సులు తక్కువ ఉన్నది పక్కన పెట్టచ్చు. రుణమాఫీ వాళ్ళు చెప్పిన దాంట్లో సగం అన్న ఏదో కొంత గ్యాస్ కొంతమందికి ఇస్తున్నారు, వాళ్ళు చెప్పిన కూడా కొంతమందికి ఇస్తున్నారు. ఏదో పూర్తి స్థాయిలో కాకపోయినా 10%, 20% అమలు చేస్తున్నారు, 30% జరుగుతుంది. మీరు చెప్పిన ఈ 6 గ్యారంటీల్లో ఒక్కటి 10% జరిగిన పథకం ఉంటే చెప్పండి. ఒక్కటి చాలు, ఎక్కువ కూడా వద్దు మాకు. స్టార్ట్ చేసిన పథకం చెప్పండి. పోనీ మీరు లేదు, 6 ఒకటి కూడా లేదు. ఇప్పుడు హడావిడిగా అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేశారు.
సరే అన్న క్యాంటీన్లో మంచి పద్ధతే, 5 రూపాయలకి భోజనం ఇవ్వడం మంచి పద్ధతి, మేము కాదంటల్లా, అది ఇందులో లేదు. మీరు చెప్పిన 20 లక్షల ఉపాధి అవకాశాలు అయ్యి 3,000 నిరుద్యోగ వృత్తి ఏది? సరే ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు వచ్చేస్తుంది. సో ఈ 5th మంత్ నుంచి ఎరియర్స్తో కల్పిస్తారా మరి? మీరు ఇవ్వాలి కదా. లెక్క అయితే మీరు అధికారంలోకి రాగానే 3,000 ఇస్తా అన్నారు, ఈ 4 నెలలు అయిపోయింది అంటే ఇప్పటికే ప్రతి నిరుద్యోగికి మీరు 12,000 బాకీ ఉన్నారు, ప్రతి నిరుద్యోగికి. ఇక స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 అన్నారు. ఇది ఏ స్కూల్, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది మరి క్లారిటీ చెప్పలేదు. నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్ అయి ఉండొచ్చు. గవర్నమెంట్ స్కూల్స్కి ఎన్ని లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నారు, వాళ్ళల్లో మీరు ఎంతమందికి 15,000 ఇచ్చారు? అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కదా లెక్క అయితే ఇవ్వాల్సింది. సరే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, ఏ వినాయక చవితికో ఏ దసరాకో ఇవ్వచ్చుగా మీరు, అది స్టార్ట్ చేయలేదు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం అని చెప్తున్నారు. అయితే ఇందులో ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాను. మొన్న వరదల్లో నష్టపోయిన వాళ్ళకి కొంతవరకు కొంత సహాయం చేస్తున్నారు, కానీ ఈ సీజన్ అయిపోయింది కదా, ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. మరి మీరు ఇప్పుడు ఆ 20,000 ఇస్తే వాళ్ళు పంట వేసుకుంటారుగా, అది ఇవ్వట్లేదు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అంట, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్. తెలంగాణేమో 500 ఇస్తుంటే వీళ్ళు ఫ్రీగా ఇస్తానన్నారు 3 సిలిండర్లు. ఒక్కటైనా ఇచ్చినట్టు మాకైతే కనపడలేదు సార్. ఏడన్నా ఇస్తానే కొంచెం మా దృష్టికి తీసుకురండి దయచేసి. దీపావళి నుంచి ఇస్తారని చెప్తున్నారు, అది మరి గ్యారెంటీ అయితే లేదు. ఇక ప్రతి మహిళకు నెలకి 1,500 అంట. ఇందులో మళ్ళీ సరే అర్హులు అనర్హులు ఉంటారు కదా, అవన్నీ లెక్కేస్తే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి మహిళకి మీరు ఇప్పటికే 4,500 బాకీ ఉన్నారు. మీరు చెప్పిన లెక్కే కదా ఇది. 1,500 ఇస్తా అన్నారు, 3 నెలలు అయిపోయింది, 4,500 బాకీ ఉన్నారు. ఇక మరొకటి ఉచిత బస్ ప్రయాణం. ఫస్ట్ ఏమో అధికారంలో రాగానే అన్నారు, ఆగస్ట్ 15th అన్నారు, వినాయక చవితి అన్నారు, అన్నీ అయిపోయినాయి, దసరా వస్తుంది. ఇవి మీరు చెప్పిన 6 ఒక్కటైనా అమలైందా? ఒక్కటి వీటి గురించి వివరించండి. నిన్న మీరు ఇళ్లకి వెళ్ళి మేము ఏం చేసామో చెప్తామంటున్నారు కదా, ఏం చేశారు మాకు చెప్పండి. ఒక్కటి మీరు చెప్పిన వాటిల్లో ఈ సూపర్ 6లో ఒక్కటి అమలైందా? సూపర్ 6 గురించి మాట్లాడండి. ఒక్కటి అమలు కాలేదు మీరు చెప్పింది. మీరు చెప్పిన మేనిఫెస్టో చూపించి అడుగుతున్నాం మేము, ఒక్కటి చేయలేదు. మళ్ళీ నిన్న మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకుంటున్నారు. సరే తిరుమలలో జరిగింది అనుకుందాం, తిరుమల జరిగితే దానిపైన యాక్షన్ తీసుకోండి. మీరు సీఎం స్థాయి అధికారం, మీరు సీఎం స్థాయి వ్యక్తిగా ఉండి మీరు విమర్శలు ప్రతి విమర్శలుగా చేయాల్సింది, యాక్షన్లు మీరు తీసుకోవాల్సింది, అది లేదు. ఇదిగో వీళ్ళు బ్యానర్ ఐటమ్ వేసుకుంటారుగా, చూడండి ఒకసారి చూడండి. ప్రజాపాలనకు 100 రోజులు, ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ ఆవిష్కరణ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఈ విషయం ఎవరు అనాలి? ప్రజలు కదా అనాల్సింది. ప్రజలు అంటలేదని వాళ్ళే అనేసుకుంటారు ఇది మంచి ప్రభుత్వం. ఇప్పుడు నేను మంచోడిని నేను చెప్పుకుంటా, మీరు మంచోడని మీరు చెప్పుకుంటారు, ఎవరికి వాళ్ళు మంచోళ్ళని చెప్పుకుంటారు. నేను ఎవరైనా నేను చెప్పను, ఎక్కడ ఎవరు చెప్పరు అట్టా ఇది మంచి ప్రభుత్వాన్ని. మీరు కాదు సార్ సర్టిఫికేట్లు ఇచ్చుకోవాల్సింది, జనం ఇవ్వాలి. ఇదిగో వీళ్ళే చక్కగా, మనం ఎక్కువ ఇబ్బంది పడవసల్లా. ఆంధ్రజ్యోతిలో మనకి మంచిగా డీటెయిల్స్ ఇస్తారు. ఇదిగో ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన, 5 ఏళ్ల వైసీపీ అరాచకం నుంచి 5గా కడుపు నింపే స్థితికి, రాష్ట్రమంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు, వృద్ధులకు 1000 పెంచి 4,000 పెన్షన్, ఉద్యోగులకు 1వ తారీఖే వేతనాలు, కేంద్రంతో స్నేహంతో ప్రగతికి దారులు, పోలవరం అమరావతిలో తిరిగి కదలిక, కోటి ఆశలు కొండంత భరోసా. ఇక్కడ ఇన్ని రాశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు. క్యాంటీన్ గురించి రాశారు, బాగానే ఉంది. పెన్షన్ గురించి రాశారు, బాగానే ఉంది. మరి మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏవి? ఈ అన్న క్యాంటీన్లు అనేది గతంలోనే నడిచింది, కాదు అవి కొత్తగా మీరేం చేస్తున్నారు. పైగా అన్న క్యాంటీన్లు అనేవి ఒక ఫండ్స్ తో నడుస్తుంది. అవును, అది చాలా మంది ముఖ్యంగా ఏపీలో ప్రైవేట్ వ్యక్తులు ఫండ్స్ ఇస్తున్నారు, దానికి కొన్ని కోట్లలో ఫండ్స్ వస్తున్నాయి. ప్రభుత్వ ఖజానా నుంచి మీరు తీసేం పెడతల్లా 5 రూపాయలకి, కొన్ని కోట్లలో ఫండ్స్ వస్తున్నాయి దానికి. ఇదిగో 100 రోజుల్లో 1000 అడుగులు అంట. రేపటి నుంచి 10 రోజులు ప్రజల్లోకి ఎమ్మెల్యేలు. పవన్ పోరాట యోధుడు. ఈయన పవన్ ఏమంటాడు, చంద్రబాబు విజన్ సూపర్ అంటాడు ఈయన. మీరు పౌడుకొని మీరు పెట్టేసుకోండి. ఇదిగో చంద్రబాబు విజన్ సూపర్, ఆలోచన దశాబ్దం ముందు, సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ఆయన చూసి నేర్చుకోవాలి, నిధులు లేకపోయినా 100 రోజుల్లో అద్భుత పాలన, వస్తూనే 7,000 పెన్షన్, ఓ హిస్టరీ, డిప్యూటీ సీఎం. అద్భుత పాలన ఏం చేశారు సార్ మీరు? మీ 100 రోజుల్లో మీరు చేసింది ఏంటో చెప్పండి కాస్త. మీరే మీ కరపత్రంగా చెప్పుకునే, మీ ప్రధాన పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతిలోనే మీరు రాసుకున్నారు
అన్న క్యాంటీన్లు రాసుకున్నారు, 4,000 పెన్షన్ రాసుకున్నారు. ఇక మీరు చెప్పుకునే మీ గొప్ప ఏంటో తెలుసా? ఇది Q99కి ఇది చాలా పెద్ద మీరు చెప్పుకునే ఒక స్కీమ్ అయితే మంచిదే. ఇది మీరు చెప్పుకునే మీ 6 గ్యారెంటీలో లేకపోయినా మీరు గొప్పగా చెప్పుకుంటున్నది 6కి మించింది Q99కి. సిసలైన బ్రాండ్లు అందుబాటులోకి. అసలు ఒక మాట చెప్పదలుచుకున్నా, నిజంగా పాపం ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంటుందండి. ఆయన పెట్టిన పార్టీగా తెలుగుదేశం. నాకు తెలిసి మద్య నిషేధం చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకడు, గొప్ప వ్యక్తి. మద్యపాన నిషేధం ఆయన తర్వాత ఏ గవర్నమెంట్ చేయలేకపోయింది. దాదాపు సగం గవర్నమెంట్లు ఇప్పుడు మద్యం మీదే బతుకుతున్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మద్యం వచ్చే డబ్బులతోనే బతుకుతున్నాయి. అలాంటి సమయంలో కూడా మద్యపాన నిషేధం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు. అలాంటి పార్టీ ఇప్పుడు 99 రూపీస్కే క్వార్టర్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందంటే ఇక ఏం చెప్తాం? ఇదిగో వీళ్ళ సూపర్ 6 అమలు కాలేదు, వీళ్ళు చెప్పిన ఏం అమలు కాలేదు. పైపెచ్చు వీళ్ళు అమలు చేస్తున్న పథకం తారీఖునే వేతనాలు అంటారు. నాకు తెలిసి జగన్ ఏమైనా లేట్ చేశాడు, బాగా లేట్ చేశాడు. జగన్ హయాంలో 10వ తారీఖు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండేది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏమాట కాబట్టి వీళ్ళకి వస్తుంది అంటే, ఒకటి అప్పుడు కేంద్రంతో ఉన్న రిలేషన్ వేరు, ఇప్పుడున్న రిలేషన్ వేరు. వీళ్ళకి వస్తున్నాయి ఫండ్స్, ఇస్తున్నారు. రాష్ట్రంలో కూడా అంటే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరున్నారండి, మీ కింద ఒక 10 మంది మీరు చెప్తే ఒక 10 మంది జనం వింటారు. సో ముందు మీకు డబ్బులు ఇచ్చేసారు అనుకోండి, ఆ 10 మంది మాట్లాడరు కదా. అట్లా ఎవరినైతే సైలెంట్ చేయాలో ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళని ముందు మచ్చిక చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. సరే, దాని గురించి మాట్లాడదాం మనం. అయితే ఈ 6 హామీలు ఇవన్నిటికన్నా వీళ్ళు ప్రధానంగా చెప్పుకుంటున్నది Q99. గ్రేట్, సూపర్ పథకం. సిసలైన బ్రాండ్లు అందుబాటులో కంట, అందుబాటు ధరకే తక్కువ రకం మద్యం, పక్క రాష్ట్రాల ధరల ఆధారంగా సగటు ధర, నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లుచీటి, రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్. సూపర్.